శ్రీరామ జయ రామ జయ జయ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు హిందూ బాంధవులందరూ ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. ఈ ర్యాలీలో ముగింపు సందర్భంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి యొక్క విషయంలో మనం చూసినట్టయితే ఎందరో రాజులు వచ్చిండ్రు, ఎందరో రాజ్యాలు పరిపాలించారు. కానీ హిందూ రాష్ట్ర స్థాపన చేసిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తాను దాదాపు 200 మంది రాజులను చంపి మరి హిందూ రాష్ట్ర స్థాపన చేయడం జరిగింది. మరి దీనికి మూల కారణం ఏంటంటే తన తల్లి జిజామాత చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి సామంతరాజుగా ఉండే మొఘల్ సామ్రాజ్యానికి మరి అట్లాంటి సమయంలో మరి ఆ యొక్క తల్లి ఎంతో ఘోరాలు దేవాలయాలు ధ్వంసం చేయడము, అదేవిధంగా గోహత్యలు చేయడము, హిందూ స్త్రీలను ఎత్తుకొని అత్యాచారాలు చేయడం లాంటి ఎన్నో దుష్కరాలను చూడడం జరిగింది. ఆ యొక్క జిజామాత వెళ్ళి తన తండ్రి యొక్క మరువెట్టుకుంది. తండ్రి మరి నేను ఏం చేయాలి, నేను ఈ విధంగా చేయాలి, మరి ఈ విధంగా ఇంత దారుణం చేస్తా ఉన్నారు, దేవాలయాలు ధ్వంసం చేస్తా ఉన్నారు, గోహత్యలు జరుగుతున్నాయి, స్త్రీలను చంపుతా ఉన్నారు, స్త్రీలను అత్యాచారాలు చేస్తా ఉన్నారు, మరి కాపాడమని చెప్తే నా వల్ల కాదమ్మా, నేను సామంతరాజుని అని చెప్పడం జరిగింది. అదే విధంగా తాను వివాహం జరిగిన తర్వాత తన యొక్క భర్త అయిన షాహాజీ మహారాజ్ కూడా తన గోడు వెళ్ళబోసుకుంది. మరి ఇంత అకృతాలు జరుగుతున్నాయి, ఇంత దాడులు జరుగుతున్నాయి, మరి ఏ విధంగా మనం చేద్దామా, ఏ విధంగా మీరు ప్రయత్నం చేయాలా, మీరు యుద్ధం చేయాలా అన్నప్పుడు ఆ షాహాజీ మహారాజ్ కూడా నేను కూడా సామంతరాజునే కదా మొఘల్ సామ్రాజ్యానిగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తల్లి ఒక సంకల్పం తీసుకున్నది. తన కులదైవమైన రోకడేశ్వర స్వామికి ఆ యొక్క తండ్రిని మొక్కి, తండ్రి నాకు ఒక ఎలాంటి బిడ్డనివ్వు అంటే అతనికి నీ పేరే పెట్టుకుంటా, ఎలాంటి బిడ్డనైతే వారు వీరుడుగా ఉండాలి, చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కావద్దని చెప్పేసి తన సంకల్పం తీసుకొని ఆ రోకడేశ్వర భగవానికి ప్రార్థన చేసినప్పుడు వచ్చిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 పునేరిలో శివనేరి పైన ఫిబ్రవరి 19 జన్మించినడు ఆ యొక్క హిందూ హృదయ సమ్రాట్ ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్. తాను చిన్నప్పటి నుండే ఛత్రపతి శివాజీ మహారాజ్ కు చాలా మటుకు చందమామ రావే జాబిల్ రావా నేర్పలేదు. ఇది మన హిందూ రాష్ట్రం, హిందూ రాష్ట్ర స్థాపన చేయాలి, గోవులను రక్షించాలి, హిందూ స్త్రీలను రక్షించాలి, దేవాలయాలను రక్షించాలి, మళ్ళీ నువ్వు హిందూ రాష్ట్ర స్థాపన చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుండే తనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పి తను వీరుణ్ణి తయారు చేసింది. ఆ యొక్క వీరత్వం నేర్చుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కేవలం 14-15 ఏటనే తోర్నాకుడనే జయించి అప్పుడే తన తోర్నాకుడ రాజుగా ప్రకటించబడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ విధంగా అప్పుడు మొదలైన యుద్ధము దాదాపు 30 సంవత్సరాలు అప్రతిహతంగా నిద్రాహారాలు మానేసి హిందూ రాష్ట్ర స్థాపన కోసం పనిచేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందూ రాష్ట్రం స్థాపన చేయకుండా సమాజాన్ని ఒక ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనము రెండే విషయాలు. శత్రువైనా సరే మరి ఎంతో మొఘల్ సామ్రాజ్యం ఒక రాజ్యంపై దాడి చేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న మనలో మాన్యాలు బంగారం ఎత్తుకోవడం కాకుండా అక్కడ స్త్రీలను కూడా ఎత్తుకపోయేవాళ్ళు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు కూడా తన యొక్క రాజ్యంలో ఒక బలమైన ఒక ఆర్డర్ వేయడం జరిగింది, బలమైన ఒక ఆదేశాలు జరిగిన ఎట్టి పరిస్థితుల్లో పరాయి స్త్రీలను ముట్టుకోకూడదు అనే నిబంధన చేయడం జరిగింది. ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చంపడానికి, ఛత్రపతి శివాజీ ఓడించడానికి ఆ సమయంలో షాయిస్తా ఖాన్ వచ్చి ఢిల్లీలో వచ్చి పగలబడతాడు. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఇంట్లో వెళ్ళి వాడిని చంపుతానని చెప్పేసి వాడు శపథం చేస్తాడు. అట్లాంటి సమయంలో అదే రోజు వేగుల ద్వారా విషయం తెలుసుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే రాత్రికి రాత్రి మెరికల్ లాంటి 200 మంది వీరులు తీసుకెళ్లి షాయిస్తా ఖాన్ ఇంటిపైన దాడి చేస్తాడు. ఆ దాడి చేసిన వెంటనే నిద్రలో ఉన్న షాయిస్తా ఖాన్ వెలుగున సరికంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందర ఉంటే భయపడి ప్రాణభయంతో పరిగెత్తుతుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తన తల నరికే ప్రయత్నంలో, కోడని దుంకే ప్రయత్నంలో తన చేతి వెళ్ళిపోతాయి, అక్కడ వెళ్ళి పారిపోతాడు. దాని తర్వాత కొంత దూరం వెళ్ళగానే తన భార్య వెంట వస్తుంది. ఆ షాయిస్తా ఖాన్ చెప్తాది అయ్యా మరి మన కూతురు అక్కడే ఉండిపోయింది, మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వీరులు నా కూతురు ఏం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ షాయిస్తా ఖాన్ ఎవడైతే చంపుతారని చెప్పిండో శివాజీ మహారాజ్ ని, అదే షాయిస్తా ఖాన్ చెప్తాడు వచ్చింది శివాజీ మహారాజ్ మన ఏ విధంగా అయితే మన తన ఆడబిడ్డని తన
తన చెల్లని తల్లినిగా చూసుకుంటాడో అదే విధంగా చూసుకునే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి మన ఆడపిల్లకి ఎటువంటి అన్యాయం జరగదు, మళ్ళీ తిరిగి తన ఆడబిడ్డగా మన ఇంటికి పంపిస్తాడు చూడని చెప్పేసి చెప్తున్న షాయిస్తా అని చెప్తాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతి ఆడదాన్ని తల్లిగా చెల్లిగా భావించమని చెప్పి అదే రోజు చెప్పిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రాష్ట్ర స్థాపన చేయకుండా సమాజాన్ని ఆ రోజు రాయగఢ్ లో తన శివరాజ్యం తర్వాత 8 మంది మంత్రులతో మరి మంత్రిమండలి ఏర్పాటు చేసి హిందూ రాష్ట్ర స్థాపనలో ప్రధాన కీలక బోధించిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు రైతు రుణమాఫీ ఏ రోజు ఇస్తున్నారు, కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వాలి, రైతులకు ఉచితంగా డబ్బులు ఇచ్చి వ్యవసాయం చేయించేవాడు. ఆ వ్యవసాయంలో అదేవిధంగా ఎడ్లు లేని వాడికి ఎడ్లు ఇచ్చేవాడు. ఒకవేళ ఎడ్లు ఉండి భూమి ఉండి డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి సాయం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇచ్చిన డబ్బులు మాత్రమే తీసుకునేవారు. ఈ విధంగా రైతులకు రాజు అయిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు నీటిపారుదల ప్రాజెక్టులు నీటి నిర్వహణ చెప్తున్నాం. ఈ యొక్క నీటిపారుదల నీటి ప్రాజెక్టులు ఛత్రపతి మహారాజ్ అదే రోజు నిర్మాణం చేసిండు. ఆ రోజే నదులు అనుసంధానం చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనం నావికా దళం ఉన్నది. ఆ నావికా దళం మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ విధంగా ఈ రోజు ప్రపంచానికి ఏ రంగమైనా సరే ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ముందు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం ఎందరో రాజులు చూస్తాం, ఎందరో రాజులు వచ్చారు, కానీ హిందూ రాష్ట్ర స్థాపన చేసిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు కాబట్టి హిందూ రాష్ట్ర స్థాపన చేసింది. కాబట్టి ఇప్పటికీ మనం హిందువులుగా ఉన్నాము, హిందువులని చెప్పుకుంటున్నాము, గర్వంగా మనం ధర్మం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, హిందువులుగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయంగా యుగ యుగాలైనా ఎప్పటికీ మనం మర్చిపోని యొక్క ఆ వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి వ్యక్తిని ప్రతి సంవత్సరమే కాదు, ప్రతి రోజు ఈ యొక్క కుడిలో కాదు, ప్రతి ఇంటి పైన శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాలి, ప్రతి ఇంట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చిత్రం ఉండాలి. మన ప్రతి ఒక్క పిల్లలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్తే ఖచ్చితంగా వాడు ఒక వీరుడవుతాడు, సమాజాన్ని, దేశాన్ని, ధర్మాన్ని ఉద్ధరిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకు బంజారా హిల్స్ శ్రీకృష్ణ గోశాల నుంచి ఖైరతాబాద్ వద్దకు బైక్ ర్యాలీ ద్వారా శివాజీ మహారాజ్ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో మన హిందూ సోదరులు ఎంతో మంది వేలల్లో పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో అంగరంగ వైభవంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ ర్యాలీ నిర్వహించడం, దానికి మన రక్షక భటులైనటువంటి పోలీసు శాఖ సహకారం అమోఘంగా వాళ్ళు సహకరించడం, అలానే మేము ఈ వైభవాన్ని కూడా శోభాయమానంగా నిర్వహించడం జరిగింది. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కేవలం ఏదో రాజు పుట్టిన ఉత్సవం కాదు. ఈ శివాజీ మహారాజ్ యువత, నేటి హిందూ యువత గుండెల్లో ఒక స్ఫూర్తి నింపడం కోసం, ఇది మన స్వధర్మ స్వరాజ్య స్థాపన నిర్మించడం కోసం ఈ శివాజీ మహారాజ్ యొక్క పుట్టుక జరిగింది. మనకు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి దుర్గా సాక్షాత్ జీజాబాయిగా జన్మ, తర్వాత ఆ జీజాబాయి గర్భంలో సాక్షాత్ శివాంశ సంభూతుడైనటువంటి ఆ పరమాత్మ కణంతోని ఆ శివాజీ మహారాజ్ యొక్క ఉద్భవం అంటే జన్మ జరిగింది. అతి చిన్న వయసులో అతి తక్కువ సైన్యంతో భారీ అధర్మ సైన్యాన్ని ఛేదించి స్వధర్మ స్వరాజ్య స్థాపన చేయడం జరిగింది. ఇది ప్రతి మన హిందూ బంధువుల యొక్క గుండెల్లో ఆ ఒక్క కణమే విభజించి ఇప్పుడు వేల లక్షల కోట్ల కణాల్లో హిందూ గుండెల యొక్క చప్పుడుగా మారింది ఈ శివాజీ మహారాజు యొక్క స్వరాజ్య స్థాపన. కాబట్టి మనం కూడా ఇప్పుడు హిందూ రాష్ట్రం, అఖండ భారత హిందూ రాష్ట్రాన్ని చేయడం కోసం మనం కూడా అందరం నడుం బిగించాలి. ప్రతి హిందువు ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి నేను ప్రతి హిందూ యువతకి ఇప్పుడు ఒక స్ఫూర్తి ద్వారా మీ యొక్క తేజస్విని మీడియా ద్వారా అందరికీ చెప్పబోతున్నాను. జై శ్రీరామ్.